హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వాన్ని ఎంత కష్టపడి ఎంత తగ్గి కూటమిని ఏర్పాటు చేసి ఆయన ఈరోజు పరిపాలనలో ఆయన పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్కి కూడా ఈ కూటమి ఎంత అవసరమో వాళ్ళ పరిపాలన తీరు చూస్తుంటేనే మనకు తెలుస్తుంది. గతంలో ఎన్ని జరిగినా కూడా, ఎన్ని విభేదాలు ఉన్నా కూడా అన్ని పక్కకు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, నరేంద్ర మోదీ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. ఆయనకి అంతకు మించి స్థాయి ఇంకా ఎక్కువ ఉండేది, ఎక్కువ సీట్లు తీసుకుని ఎక్కువ గెలిచేటువంటి అవకాశం ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం ఉన్నటువంటి అరాచక శక్తిని దింపటం కోసం 10 మెట్లు దిగి ఎన్నో అవమానాలు పడి ఆయన కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. చాలా అద్భుతంగా పరిపాలన చేసుకుంటున్నారు. చాలా నిజంగా చెప్పాలంటే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య ఉండేటువంటి ఆ బాండింగు చాలా అద్భుతం అని చెప్పాలి. అంటే ఇలాంటి ఈ టైంలో కొంతమంది పిచ్చి మాటలు, పిచ్చి ప్రకటనలు, పిచ్చి వార్తలు రాస్తున్నారేమో అనిపించింది. ఎందుకు అనవసరంగా ఇలాంటి గ్లడ్జ్ పెంచుకున్నారు? వాళ్ళిద్దరి మధ్య విభేదాలు సృష్టించి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ఓ పక్కన చక్కగా గాడిలో పడుతుంది, ఒక హోప్ క్రియేట్ అయింది. రేపటి తరానికి కొన్ని కంపెనీలు రాబోతున్నాయి. మనం రేపొద్దున మనం చదువు పూర్తయిన తర్వాత, లేదంటే ప్రతి సంవత్సరం డిగ్రీలు చేత పట్టుకుని బయటకు వచ్చేటువంటి కొన్ని లక్షల మంది యువతకి ఒక అవకాశం కనిపించేటువంటి పరిస్థితుల్లో ఇలాంటి పిచ్చి పనులు, పిచ్చి మాటలు, మీ వ్యక్తిగత స్వలాభాల కోసం ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. ఇదేంటి అంటే నేను ఒక్కసారి ఇది వినిపిస్తాను చూడండి. నిన్న నారా లోకేష్ గారికి సంబంధించి అనవసరమా ఇక్కడ నేనేమంటున్నానంటే ఇక్కడ రాసింది చూడండి. సోషల్ మీడియాలో ఫేమ్ వచ్చాక క్రికెటర్స్ ను పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పిలుస్తున్నారు, ముందే ఎందుకు అది చూడట్లేదు అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం. ఆయన ఏం చెప్పారంటే, నారా లోకేష్ గారు, అమ్మ మేము గతంలోనే మహిళా క్రికెటర్లందరినీ పిలిచి మాట్లాడాను. ఈవెన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మిథాలీ రాజ్ని అడ్వైజర్గా కూడా పెట్టాను. మహిళా క్రికెటర్లతో నేను వెళ్ళి మాట్లాడినటువంటి సందర్భాలు, వాళ్ళతో ఎన్నో మ్యాచ్ల్లో కలిసి చూసినటువంటి, వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది. అంటే ఎందుకు కంపారిజన్ నాకు అర్థం కాదు. ఎందుకింత వాళ్ళిద్దరి మధ్య ఏదో గ్యాప్ తీసుకురావాలనేటువంటి ఆ ఆలోచన ఎందుకు వస్తుందో నాకు అర్థం. తొత్తర అంటారు కదా, తొత్తర ఎందుకు నాకు అర్థం కాదు. హ్యాపీగా ఆంధ్రప్రదేశ్ ఒక గాడిన పడుతుంది, ప్రజలకి ఒక మంచి గవర్నమెంట్ మనం ఎన్నుకున్నాం, ఆ ఫీల్ జనాల్లో కలుగుతుంది. అన్నీ కూడా అభివృద్ధి మెల్లమెల్లగా, రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అనేకమైనటువంటి అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నారా లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నారో, ఆంధ్రప్రదేశ్ కంపెనీలు తీసుకురావడం ఎంత ఆయన గట్టిగా పనిచేస్తున్నారో మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీ ఆంధ్రప్రదేశ్కి నిజంగా ఎంత బలంగా ఉపయోగపడుతుందో అది కూడా చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నిజాయితీ పరుడు మంత్రి అయితే, మొట్టమొదటిసారి ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా అయితే ఎన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు 77 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు, ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే చేయనటువంటి పనులు ఆయన చేస్తుంటే మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మరి ఈ తొత్తర, ఈ పిత్తర బ్యాచ్కి నాకు ఎందుకు ఈ మాటలు మాట్లాడతారో అర్థం కాదు. ఆయన అంద క్రికెటర్ల గురించి మాట్లాడలేదంటే ఇప్పుడు ఇది ఎప్పుడంటే ఈ పిచ్చి ఈ తొత్తరగాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని మీరు తగ్గిస్తే తగ్గిపోయే టైపు కాదు, చెప్తున్నాను కదా. ఆయన ఇవన్నీ ఎప్పుడో చూశారు. ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలే దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కొంతమంది ఏదో మొన్న ఆయన వరల్డ్ కప్ గెలిచారు కదా, వరల్డ్ కప్కి సంబంధించిన వాళ్ళని పిలిపించుకున్నారు, మాట్లాడారు, ఒక్కొక్కరికి 5 లక్షలు ఇచ్చారు అని మీరు అనుకుంటే సరిపోద్దా? సోషల్ మీడియా జమానా ఉంది. చాలా ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో మీ ముఖాన కొట్టినట్టు పడేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అర్థమైందా? కొంచెం ఏదైనా హుందాతనాన్ని పెంచేటువంటి ప్రశ్నలు అక్కడ ఉండేటువంటి జర్నలిస్టులైనా కొన్ని అడగండి, లేదంటే రాసేటప్పుడైనా సరే దాన్ని అనవసరంగా ఇంత ఇష్యూ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళిద్దరు బాగున్నారు, ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, దీన్ని మనం హైలైట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి దాన్నైనా దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఎప్పుడుదో తెలుసా? దాదాపు ఒక
గత ప్రభుత్వం 2019కి ముందే పవన్ కళ్యాణ్ గారు అంధ క్రికెటర్లో హైదరాబాద్లో ఒక టీము మ్యాచ్లు ఆడుతూ ఉంటే వాళ్ళు గెలిచినా గెలవకపోయినా పక్కన పెడితే వాళ్ళు జస్ట్ పార్టిసిపేట్ చేశారని చెప్పి ఒక్కొక్క పర్సన్కి ₹1,00,000 ఆయన సొంత డబ్బులు, అప్పుడేమి ఆయన అధికారంలో లేరు, అప్పుడేమి ఎమ్మెల్యే కాదు, ఆయనకేమి కొన్ని కోట్ల రూపాయల సిమెంట్ ఫ్యాక్టరీలు, పేపర్లు, లేదంటే ఇంకొకటో పవర్ ప్రాజెక్టులో, పాల ఫ్యాక్టరీలో ఇంకొకటో లేవు. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు వచ్చినటువంటి అరాకొర సినిమాల నుంచి వచ్చేటువంటి డబ్బుతోనే అప్పులు చేసి మరీ ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడంటే మీరు కొంతమంది ఏదో ఇచ్చుండొచ్చు, లేదా వేరే వాళ్ళతో ఇప్పించుండొచ్చు, కానీ ఆయన అప్పుడు కాదు, ఎప్పటి నుంచో చెప్పాలంటే నేను ఆ వయసుకు పుట్టలేదో కూడా తెలియదు, కానీ అప్పటి నుంచి మొదలెట్టేశారు. చిరంజీవి గారి నుంచి ఆయన తీసుకుంటూనే వచ్చారు. చెప్పాలంటే ఆయన మొదలుపెట్టింది మనం చూసి ఉండం కూడా, మనకు ఊహ కూడా వచ్చి ఉండదు మాట ఆయనకి. మనం మాట్లాడడం అనేది కొంచెం హుందాగా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. మొన్న ఏదో వరల్డ్ కప్ గెలిచారు కదా అందుకే పిలిపించారంటే అది వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం, అంతకు ముందే వాళ్ళని గుర్తించి చేసినటువంటిది ఇది. అంతే తప్ప అనవసరమైనటువంటి రచ్చరు, అనవసరమైనటువంటి గ్యాప్లు క్రియేట్ చేయకండి దయచేసి.